వచ్చేస్తున్నాడు రా. పదండి పదండి. ఓకే సార్. సార్ వస్తున్నాడు రా. అమ్మో చూసాడంటే అనుమానం రాదా సార్? అరే ఇప్పుడు ఏం చెప్పాలరా? మనమేం చెప్పకర్లా, దొరికితే అదే చెప్పుద్ది. యాదిరా సార్. అరే 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 నువ్వు వెళ్ళి తలుపేసిరా. ఆ తలుపేసిరా పో. ఏ తలుపు సార్? అదేరా ఆ తలుపు. యాది యాది యాదిరా అని అడుగుతున్నారు కదా. అదేరా ఆ తలుపు. ఆ తలుపా సార్? ఓకే సార్. యాది లోపల పిల్లి ఉండాలా? ఉండదు సార్. పిల్లి ఉంది సార్. పిల్లి ఉంది కదా సార్. పిల్లికి తలుపులు ఎందుకు వేస్తారా? అంటే కుక్కలు వస్తాయి. ఏయ్, ఈ పులిరాజుకే పుడుకులేచ్చనవా? పుచ్చకాయల నుంచి ముంజకాయల దాకా పిచ్చలు చేశా అన్నారేంటి సార్? ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూములోనే ఉండుంటాదిరా. కంపు కంపుని కొట్టాని. ఆగండి సార్, అసలు ఏం సార్ పిల్ల దొరికింది సార్. ఆడ దొరికిందిరా. ఇంత సెల్లార్లో మన కార్ మీద కాలెత్తి పిసుకొడుతుంది సార్. కంపు పిల్ల. ఆగు. పుచ్చు లింగరాజు అంటే పులిరాజు. కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకురా? యు నో హూ యామ్ ఐ? దిస్ ఇస్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్, ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యుఎస్. Without knowing the knowledge of bloody things, you entered into my house. If you enter one more time into my house, కాల్తాది సార్, నాకు తెలుసు. సారీ సార్, సారీ. అమ్మో, ఆ బండోడు ఆల్మోస్ట్ పట్టేసుకుంటాడు అనుకోండి సార్. ఏం దడదడలాడించారు సార్? hey, బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. వీణ్ణే కాదురా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆడించేస్తాడు. జ్యోతి, ఎంతసేపు అయింది వచ్చి? తెలీదు. అదేంటి? చెప్పటానికి కుదరదు. చెప్పినా నీకు అర్థం కాదు. బట్ వన్ థింగ్, ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. మీ లేడీస్ ఉన్నారే, ఎప్పుడు బయటపడరు, అన్ని లోపలే ఉంచుకుంటారు. Am I right? నిజంగా నాకు అర్థం కాల. ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు, ఆకలి వేయటం లేదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా? ఏమండి ఎందుకలా అడిగారు? అంటే అలాంటివి ఉంటేనే ఇలాంటివి వస్తాయి. అలాంటివి ఉంటే ఇలాంటివి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట. చాలా సంతోషం అండి, ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఈ రోగాలు రెస్టులు మనకెందుకులేండి, విషయానికి వద్దాం. వాళ్ళు ఫోన్ చేశారా? చేయలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి? నేనేం చెప్పాను అదే మాట్లాడు. మేడం ఫోన్. జస్ట్ వెయిట్. ఏంటి లైన్ కలుపుతున్నావు? నువ్వు ఏసీపీవా టెలిఫోన్ ఆపరేటర్? వెయిట్, మాట్లాడు. దిస్ ఇస్ టూ మచ్, యు నో. శాండ్విచ్ అనుకున్నానులే. ఓ హలో జ్యోతిలక్ష్మి, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు నేను చూడాలి. చూడాలంటే 10 కోట్లు ఇచ్చి నీ కూతుర్ని నువ్వు కొనుక్కోవాలి. రేయ్, నా కూతురు సేఫ్ గా ఉందని ఏంట్రా గ్యారంటీ? ఇదా బ్రహ్మి గడిచిన ఐడియానా? సరే, గంటలో నీ కూతురు నీతో మాట్లాడుతుంది, ఆడికి కూడా చెప్పు. గంటలో నా కూతురుతోనే మాట్లాడొచ్చంట. థ్యాంక్స్. యూ గేస్ క్యారీ ఆన్. ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా? ఇంకెక్కడికి వెళ్తాను? నువ్వు సింగిల్ వేసుకుంటాను. టీ, సింగిల్ టీ. ఐల్ బి బ్యాక్. అర్థమైంది. ఈ పొట్టోడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడుంటే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు. ఆ పక్కనే ఉంటారు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఆ విషయం నీకెలా తెలుసురా? అంటే సార్ అది అంటే మీరే చెప్పారు కదా సార్. ఇంతకీ ఎలా వస్తారు సార్? రేయ్, ఈ బ్రహ్మి ప్లాన్ వర్కౌట్ అయిందిరా. శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు.
అలర్ట్ గా ఉండండి. రాగానే నాకు ఫోన్ చేయాలి. తప్పకుండా సార్, మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను. ఓ పని చేయరా, మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు. ముగ్గురున్నారు కదా, వాళ్ళ పట్టుకొని ఫోన్ చేయండి రా. ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? అంటే సార్ అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదురా. వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్. బాయ్ సార్. అరే ఈ రోజు యాదోడు తేలాలరా. నేను చూసుకుంటాను కదా. రే వెంకట్, ప్రమి ఫోన్ చేశారు తెలుసా? తెలుసురా అది ఎక్కడ రా? పైన అరే వెంకట్, నువ్వు కెమెరా రెడీ చేయి. అరే విద్యు నా వెంబడి రారా. అరే తొందర రాబే. రాబే. చెయ్యదులరా గుండోడా. అన్న మెల్లిగా పట్టుకున్నా పాపం. అన్న నువ్వు మనిషివా రాక్షసుడివా? అబ్బబ్బా. అబ్బబ్బా. ఏం జరుగుతుందన్న ఇక్కడ? ఇదేంటి ఇప్పటిదాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్యి. కెమెరా రెడీ. ఏంటి బావా, హీరోయిన్ చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్, నువ్వు హీరో. నేను హీరోనా? ఏయ్, చి, చి, చి. నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు, నీకు పడిపోయినట్రా. నన్ను మాట్లాడిస్తారా? శృతి, నేను చెప్పించే కెమెరాని చూసి మాట్లాడు. రేపే నేను వదిలేస్తాను, ఓకేనా? రేపే వదిలేస్తారా? యా, నిజంగా? ప్రామిస్. సరే, నువ్వు డైరెక్టర్ వా? లుక్ ఎటు. లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయి ఉంటది కదా శృతి. చి, కెమెరాలోకి చెప్తానులే. ఏం చెప్పాలో చెప్పు. ఏంలే, వీళ్ళని కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తోంది. అర్జెంట్కి వీళ్ళు అడిగిన 10 కోట్లు వీళ్ళకి ఇచ్చేయమ్మా అని చెప్పాను. ఓకే, ఏడుస్తూ చెప్పాలి అంతే కదా? రెడీ. చెప్పు. యాక్షన్ చెప్పా. అదేంటి శృతి, నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఈడికి వచ్చినాలుగా శృతి. రేయ్, నన్ను చెప్పనిస్తావా? శృతి, యాక్షన్. అమ్మా, వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా. భయం వేస్తుంది మమ్మీ. వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. నేను చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా. చూ శృతి, నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి. అయ్యో ఇదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే, రెడీ. చెప్పు. అమ్మా, వీళ్ళు నన్ను భయపెడుతున్నారు మమ్మీ. వీళ్ళు నన్ను చంపేస్తారని భయపేస్తున్నామ్మా. వీళ్ళు అడిగిన 10 కోట్లు ఇచ్చే మమ్మీ, ఇచ్చే. భయపడ్డారా? ఇప్పుడు చెప్తుంది చూడు. చెప్పు. ఇచ్చేయమ్మా, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నన్ను చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే. భయం వేస్తుంది మమ్మీ, ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? నీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే. ఖర్చుల కోసం హత్యలు చేసి జాతిది ఒకటే. నీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా. సరే, 10 కోట్లేగా, ఎక్కడివ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చేయి. రేపటితో కోటేశ్వరులం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా. హలో, నేనే. కాటన్ గట్టు పని అయిపోయింది. రేపు డబ్బు వచ్చేస్తుంది, 10 కోట్లు. ఎస్కేప్ అయిపోదాం. అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. యా సరే, వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడతాం. బాయ్.